పాలస్తీనా ప్రజలపై కొనసాగుతున్న హింసాత్మక చర్యలకు నిరసనగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రోన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. గాజాలో మానవీయ సంక్షోభం నేపథ్యంలో పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అయితే ఈ ప్రకటనకు అమెరికా, ఇజ్రాయిల్ సహా ఫ్రాన్స్లోని యూదుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తూ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ తీసుకున్న నిర్ణయం అగ్రరాజ్యం అమెరికాకు దిగ్భ్రాంతి కలిగించింది. అంతేకాదు ఫ్రాన్స్ అధ్యక్షుడి ఈ ప్రకటన అంతర్జాతీయంగా కలకలం రేపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటనను అవమానకరంగా అభివర్ణించారు. మాక్రోన్ చెప్పింది ఏమాత్రం ప్రాధాన్యత కలిగినది కాదంటూ విమర్శించారు. అలాగే ఫ్రాన్స్లోని యూదుల ప్రతినిధి మండలి ఈ చర్యను నైతికంగా తప్పుపట్టడంతో పాటు దీన్ని ప్రమాదకరమైందిగా అభివర్ణించింది. గాజాలో పీడిత పాలస్తీనా ప్రజలను ఈ ఏడాది ఏప్రిల్లో ఈజిప్ట్లో కలిసి వచ్చిన మాక్రోన్ ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అదే ప్రస్తుత నిర్ణయానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా పాలస్తీనాకు సహాయం అందించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయి. అయితే మాక్రోన్ ఓ అడుగు ముందుకేసి పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు, మానవత్వం కోసం ఫ్రాన్స్ ఈ నిర్ణయం తీసుకుందని మాక్రోన్ అన్నారు. ఇదిలా ఉండగా అమెరికా దీనిపై తీవ్రంగా స్పందించింది. ఇది ఫ్రాన్స్ హమాస్కు ఇచ్చిన బహుమతి అని, ఇది శాంతికి పెద్ద దెబ్బ అని ఫ్రాన్స్లో అమెరికా రాయబారి పేర్కొన్నారు.